మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటివారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఈ మాట ఎవరితో దేవుడు చెప్తున్నాడు అంటే, ఎవరైతే పరిచర్య చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో గొప్ప ఉన్నత పదవిని కోరుకుంటున్నారో వారందరూ కూడా మొట్టమొదటిగా తన ఇంటిలో ఉంటున్న పిల్లలని వారు స్వాధీనపరుచుకునేవారిగా, తన ఇంటిని వాళ్ళు బాగుగా ఏలేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని పనిలో ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చూసి, అయ్యో ఈ బిడ్డకు నా సంఘమును అప్పచెప్తే, ఈ బిడ్డకు నా పిల్లలను అప్పచెప్తే చాలా చక్కగా దేవుని రాజ్యములో చేరుస్తుంది అనే నమ్మకం దేవునికి రావాలి. అటువంటి బిడ్డలతో దేవుడు చెప్తున్న మాట, సంపూర్ణ మాన్యత కలిగి మీ పిల్లలను స్వాధీనపరచుకోండి. ఇంట్లో తల్లిదండ్రులైనా కావచ్చు, ఇంట్లో పెద్దవారు అక్క అయినా అన్నైనా వారు కావచ్చు, అలాగనే సంఘంలో దైవ సేవకులైన దైవ సేవకురాండ్రులైన పరిచారకులైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని బాగుగా ఏలువారై ఉండాలి. దేవుని పదవిలో ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో మంచి పరిచర్యలు పొందుకోవాలి అంటే, అందుకే దేవుని బిడ్డలారా, మంచి ప్రవర్తన, ధనాపేక్ష ఉండకూడదు, చెడమాటలు మాట్లాడేవారిగా ఉండకూడదు, అలాగుననే కొన్నెములు చెప్పేవారిగా ఉండకూడదు. అలాగుననే మనం ఎప్పుడు కూడా పిల్లలను మంచి ప్రవర్తనతో, మంచి మాట తీరుతో పలకరించే వారిగా ఉంటూ, మన మాట తీరు వలనే, మన ప్రవర్తన తీరు వలనే మన పిల్లలను మనము స్వాధీనపరచుకోగలుగుతాం. అందుకే దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహిస్తూ మీ కుటుంబాన్ని గనక ఏలువారై ఉంటే దేవుడే నిన్ను గుర్తించి దేవుడే నీకు పని అప్పచెప్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అప్పచెప్పిన పని ఎవ్వరు కూడా తీసివేయలేరు. అందుకే దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో చిన్న పిల్లలైనా, మీ చెల్లెళ్ళైనా, తమ్ముళ్ళైనా, కొడుకులైనా, కూతురులైనా వారిని స్వాధీనపరచుకోండి. వారిని బాగుగా ఏలువారై ఉండండి. వారికి ఏం కావాలో ముందుగానే గుర్తించి ప్రార్థనలో కనిపెట్టి వారికి ఇచ్చేవారిగా తయారవ్వండి. ఖచ్చితంగా దేవుడు నీకు సంఘమును అప్పచెప్తాడు, పరిచర్యను అప్పచెప్తాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థితికి కూడా ఆయన తీసుకెళ్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసుదేవుడా, నీకు వందనాలైనా తండ్రి, నీవు కుటుంబాన్ని నాన్న తండ్రి బాగుగా ఏలువాడవై ఉన్నావు ప్రభువా. తండ్రి, నీవు నాన్న తండ్రి యేసయ్య సంఘమును బాగుగా ఏలువాడవై ఉన్నావు ప్రభువా. అటువంటి జ్ఞానం, అటువంటి శక్తి, అటువంటి బలం, అటువంటి ఆత్మను మాకు అనుగ్రహించమని, మమ్మల్ని కూడా నీవు గుర్తించే విధముగా, మేము కష్టపడే విధంగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.